లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది. ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం. సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి, మనం ఎలా శాంతింప చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు, శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి. ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది. శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ వైపు టర్న్ చేసుకోవచ్చు. అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు. అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి. గురుగ్రహం బాగాలేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క గురు శాపం గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి. ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు. ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి. అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే, కొన్ని మంచి పనులు చేశామంటే, ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు. అంటే చాలా మందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. శని అంటే భయము, గురువుని ఈజీగా బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు. గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము, చాలా కష్టపడాలి. గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి. అయితే ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఈ ఒక గ్రహాలు ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని
వక్ర మార్గంలోనే కుంభరాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం. సూర్యుడు మనకి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహంలో, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి, ఇక సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసమంతా కూడా కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడు లాభస్థానంలో సంచారం చాలా బాగుంటుంది. తర్వాత సప్తమ స్థానంలో ఉంటున్న వక్రించిన శని వలన కాస్త శుభ ఫలితాలు, దశమ స్థానంలో ఉంటున్న గురువు వలన కాస్త మిశ్రమ ఫలితాలు. ఈ ఒక 3 గ్రహాల తాలూకు తర్వాత కాస్త సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు జన్మరాశిలో సంచారము. తర్వాత శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత ఆయన తృతీయాధిపతి తృతీయ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఒక్కొక్క గ్రహమే కాస్త శుభ ఫలితాలని ఇవ్వడానికి మీకు రాబోతున్నారు అని తెలుసుకోవచ్చు. అయితే రాహుకేతు మనకి శుభ ఫలితాలు ఇవ్వడం లేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టే రకంగానే ఉన్నారు. మొత్తంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అద్భుతమైన సమయము. ఆర్థికంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. కుటుంబంలో తగాదాలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఇక మిగతా అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వేళకు భోజనం లేకపోవడము, ఎక్సెస్ ఆఫ్ హీట్ వలన నోటికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక విషయంలో ఇబ్బందులు ఉండవు, ఉద్యోగం విషయంలో కూడా అంత పెద్దగా ఇబ్బందులు ఇక్కడ కనిపించడం లేదు. గృహ మార్పిడి లేదా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి అద్భుతమైన సమయం అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రాధిపతి సూర్యుడు ద్వితీయ స్థానానికి వెళ్ళి కేతువుతో కలవడం అనేది తండ్రికి సంబంధించిన విషయం లేదా మీ ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. ఆరోగ్యానికి ఆల్రెడీ చెప్పేసాను. నోటికి సంబంధించినది ఏదైనా ఇబ్బంది రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా వేళకు భోజనం సరిగ్గా చేసుకోలేక కాస్త నీరసం అవ్వడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎంత మనకి కుజుడు బాగున్నప్పటికీ రాష్ట్రాధిపతినే ద్వితీయ స్థానానికి వెళ్ళి కేతుతో గ్రహణ దోషం ఏర్పడుతూ ఉంటుంది. అష్టమ దృష్టితో అష్టమ స్థానంలో ఉంటున్న రాహు కూడా చూడడం అనేది ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త. హార్ట్ రిలేటెడ్ అంటే హార్ట్కి సంబంధించిన ఒక ఇబ్బందులు ఎవరైనా ఉన్నట్లు కనుకైతే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మొత్తానికి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చాలా యోగ్యవంతమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఇంటికి సంబంధించిన విషయంలో కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన విషయంలో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కావచ్చు, కాస్త అభివృద్ధి అనేది ఈ యొక్క మాసంలో మీరు చూస్తారు అని తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా సూర్యుడికి శాంతి ప్రక్రియలు చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఆ అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్యుడి స్తోత్ర పారాయణం తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు పొద్దున్నే అర్లీ మార్నింగే ఆదిత్యుడి స్తోత్ర పారాయణము, రాహు కేతువులకి శాంతి ప్రక్రియలు, కేతువుకి ఉలువులు, రాహుకి నల్ల మినుములు కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి. వరుసన ఒక 18 రోజులు లేదా 27 రోజులు మీరు చేసుకోవడానికైతే చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత ఎరుపు రంగుల పూలని కాళిక అమ్మవారికి ఇస్తూ ఉండండి. రాహు ఉపశమనం కలుగుతుంది. రాహు దోషం ఉన్న వాళ్ళు కాళిక అమ్మవారిని కొల్చండి. కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అప్పుడప్పుడు దత్తాత్రేయ స్వామి వారికి వెళ్ళడము, లేదా మీ ఎక్కడైనా క్షేత్రాలకి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి రుద్రాభిషేకం చేసుకోండి. ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.